హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేను ఈ రోజు మీ ముందుకి కొన్ని గిఫ్ట్స్ తో వచ్చాను. అంటే గిఫ్ట్స్ అంటే మీకు ఇవ్వటానికి అని కాదు, అంటే ఈ మధ్య నేను కొన్ని పెళ్లిళ్ళు, ఫంక్షన్లు అలాంటివి అటెండ్ అయ్యాను అనమాట. వాటిల్లో వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్. అయితే రిటర్న్ గిఫ్ట్స్ మీకెందుకు చూపించడం అని మీరు అనుకోవచ్చు. అయితే ఏమవుతుందంటే ప్రతిసారి, అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం కూడా అదే. ప్రతిసారి మన ఇంట్లో ఏదన్నా అంటే బర్త్డే ఫంక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు ఏం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అని తర్జన పడిపోయి మన బడ్జెట్ లో వచ్చేది ఏంటని వెతికి వాటిలో మనకు కావాల్సింది ఏంటని సెలెక్ట్ చేసేసరికి మనకి చాలా టైం పట్టేస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను. అయితే అలా కాకుండా కొన్ని ఐడియాస్ ఎవరైనా ఇస్తే బాగుంటుందని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే నేను కూడా వచ్చిన గిఫ్ట్స్ అన్ని మీకు చూపిద్దామన్నది నా ఉద్దేశం కాదు. అందులో కొన్ని యూనిక్ గా అనిపించినవి, ఈ ఐడియా ఏదో బాగుంది అని నాకు అనిపించినవి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఎవరికి తెలియని విషయాలు అయితే కాదండి, కానీ నాకు కొత్తగా అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను. తెలియని వాళ్ళ కోసం రెఫరెన్స్ గా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎలాగో ఇప్పుడు మూడం కదా, 2-3 months ముహూర్తాలు ఏం లేవు. అలాగే చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్లు అలాంటివి ఉంటూ ఉంటాయి అనుకోండి. అయితే 2-3 months తర్వాత జరగబోయే పెళ్లిళ్ళు ఇది రెఫరెన్స్ గా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మన ఇళ్లలో జనరల్ గా ఏదైనా కొద్దిగా పెద్ద ఫంక్షన్లు అయితే అయిన వాళ్ళందరికీ బట్టలు పెట్టుకోవటం అలవాటుగా వస్తున్న ఆచారమే కదా. అంటే పెళ్లిళ్ళప్పుడు కానీ, గృహ ప్రవేశాలు లేదంటే ఒడుగులు ఇలాంటప్పుడు మనం జనరల్ గా చుట్టాలందరికీ బట్టలు పెడుతూ ఉంటాం. మిగిలిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చినా కొంతమందికి అయితే బట్టలు పెడుతూ ఉంటాం. అలాంటప్పుడు పెట్టేటప్పుడు మన హోల్డింగ్స్ పోయి అటు ఇటు అయిపోయి ఇలా గజిబిజి అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఒకళ్ళ రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చింది అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అంటే శారీ అని కాదు, ఈ ఐడియా బాగా నచ్చింది. ఏంటంటే ఇది శారీ కవర్స్, పౌచెస్. ఇది ఆన్లైన్ లో మనకు దొరుకుతాయి. ఈ ఆన్లైన్ లో దొరికిన పౌచ్ ని వీళ్ళు తీసుకుని వాళ్ళు పెట్టాలనుకున్న శారీ ఏదైతే ఉందో అది బ్లౌజ్ పీస్ ఇందులో పెట్టేసి జిప్ వచ్చింది, ఇలా జిప్ వచ్చింది, నీట్ గా ఇలా పెట్టేసి జిప్ వేసేసి ఇలా ఇచ్చేసారు. ఇదేదో నాకు ఈ ఐడియా బాగుందని అనిపించింది అనమాట. ఎందుకంటే మనం జనరల్ గా అన్ని ఒకే దాంట్లో పెట్టేసి వాటి ఫోల్డింగ్స్ పోయి అలా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా నీట్ గా అనిపించింది. ఇది ప్యాకింగ్ కూడా నీట్ గా ఉంది, చూడటానికి కూడా చాలా బాగుంది అనిపించింది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను. మొన్న మేము ఇంకొక ఫంక్షన్ కి అటెండ్ అయ్యాము. అక్కడ కొన్ని ఏర్పాట్లు చేశారు వాళ్ళు, చూడటానికి కూడా చాలా బాగుంది అనిపించింది. అందుకే మీతో షేర్ చేసుకున్నాను. ఆ పెళ్లికి అటెండ్ అయిన వాళ్ళందరికీ ఇలాగా వాళ్ళ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరు, మ్యారేజ్ డేట్ తో సహా మన ఫొటోస్ తీసి అప్పటికప్పుడు ప్రింట్ తీసి ఇచ్చారన్నమాట. ఈ ఫోటో చాలా బాగుంది అనిపించింది, అందుకే మీతో షేర్ చేస్తుంది. ఈ ఐడియా ఎంతో బాగుంది, యూనిక్ గా కూడా ఉంది. ఇదంతా ఇది ఒక రిటర్న్ గిఫ్ట్. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఉపయోగపడే వస్తువులు ఇస్తే వాళ్ళు కూడా ఆనందపడతారు కదండి. అంటే ఏదైనా మనం ఇస్తాం, జనరల్ గా బడ్జెట్ లో రావాలని ఆలోచిస్తాను. ఆ బడ్జెట్ లోనే ఉపయోగపడే వస్తువులు ఇస్తే వాళ్ళు ఎంతో ఆనందపడతారు, యూజ్ కూడా చేసుకుంటారు. లేకపోతే మనం ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇంకొకరికి పాస్ అవటం తప్పితే వేరే ఏముండదు. అలా కాకుండా కొంచెం యూజ్ చేసుకునే ఐటమ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. నేను కూడా ట్రై చేస్తాను. ఇది నాకు చాలా బాగా అనిపించింది ఈ గిఫ్ట్. లంచ్ బ్యాగ్ అన్నమాట. చూడండి, చూడటానికి ఎంత బాగుందో. ఇందులో 2 boxes వచ్చాయి. ఇలాంటివి 2 boxes వచ్చాయి అనమాట. చక్కగా లంచ్ కూడా తీసుకెళ్ళచ్చు. లేదు మనం లంచ్ బ్యాగ్ లాగా యూజ్ చేయట్లేదంటే ఇది మనం స్టోరేజ్ కంటైనర్ లాగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటానికి కూడా యూజ్ చేయొచ్చు. దీంట్లో వేరే మార్చుకోవచ్చు. కానీ ఈ ఐడియా కూడా నాకు యూనిక్ గా అనిపించింది. అంటే ఎవరైనా యూజ్ చేసుకునేటట్టు ఉంది అనమాట. ఇది యూనిక్ గా అనిపించింది. ఇది కొంచెం తక్కువ బడ్జెట్ లో ఇవ్వాలనుకుంటే రిటర్న్ గిఫ్ట్ ఇది చాలా బాగుంది, మంచి ఐడియా అనిపించింది. ఇది చూడండి, గాజుల బాక్స్ అన్నమాట. గాజుల బాక్స్, చాపతో అల్లిన గాజుల బాక్స్ అన్నమాట. యూనిక్ గా అనిపించింది, బాగుంది. అలాగే మనం ఎలాగో జర్నీస్ చేసేటప్పుడు గాజులు పెట్టుకుంటానికి ఎందులో పెట్టుకెళ్దామని ఆలోచిస్తూ ఉంటాం. ఇలాంటి వాటిలో పెట్టుకెళ్తే మనకి ఆ గాజులు కూడా పోకుండా ఉంటాయి, అలాగే చక్కగా ఉంటాయి కూడా. బడ్జెట్ లో ఇంకో రిటర్న్ గిఫ్ట్ అనమాట. ఇది కూడా చూడటానికి బాగుంది. అంటే గాజు బౌలు, దానికి లిడ్ కూడా ఇచ్చారు. మనం చక్కగా ఏదైనా చట్నీస్ అలాంటివి చేసినప్పుడు ఇందులో పెట్టుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. చూడటానికి కూడా బాగుంది, బడ్జెట్ లో వస్తుంది అనమాట. ఇంకొకళ్ళు ఈ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇది సిల్వర్ అన్నమాట, కుంకుమ భరణి.
సిల్వర్ ఐటమ్ ఇది. అంటే కొంచెం కాస్ట్ అవ్వచ్చు, 700-800 అవ్వచ్చు. కానీ కొంచెం అంటే బట్టలు పెట్టే బదులు ఇలాంటివి ఇస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి. ఇప్పుడు సిల్వర్ చాలా కాస్ట్ ఉంది, సో మనం పెద్ద పెద్ద ఐటమ్స్ ఇవ్వలేము, కానీ ఇది కూడా యూనిక్గా ఉంది. మనం ఏమైనా పూజలు అలాంటివి చేసుకున్నప్పుడు ఈ రిటర్న్ గిఫ్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఇది బాగా నచ్చింది. నేను ఇది డిమార్ట్ లో తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది నాకు రిటర్న్ గిఫ్ట్ వచ్చింది కాదు. ఇది యాక్చువల్ కాస్ట్ 299, అయితే డిమార్ట్ లో ఇది 199 అనమాట. నాకు బాగుంది అనిపించింది. అయితే ఇలాంటి ఐటమ్స్ నేను అంతకుముందు వాడాను. ఇదేమి కలర్ పోదు, అంటే ఇది బ్రాసా కాదని నాకు కొద్దిగా డౌట్, కానీ కలర్ మాత్రం పోవట్లేదు. నేను అంతకుముందు ఇలాంటిదే ఒక ప్లేట్ మా ఇంట్లో ఉండింది. ఈ ప్లేట్ అంతకుముందు మా ఇంట్లో వాడింది. దీనికి కలర్ ఏం పోలేదు. నేను కనీసం దీన్ని ఒక 20 టైమ్స్ తోముంటాను, అయినప్పటికీ ఇది ఇలానే ఉంది. సో ఇది కూడా అలానే ఉంటుందని తీసుకున్నాను. ఇది కూడా యూనిక్ గా అనిపించింది నాకు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది అనిపించింది. బర్త్డే పార్టీస్ అలాంటివి జరిగినప్పుడు ఇలాంటి కప్స్ ఇస్తే బాగుంటుంది కదా, పిల్లలు యూజ్ చేసుకుంటారు పాలు తాగడానికి దానికి. సో యూనిక్ గా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఇదైతే నా ఆలోచన కాదు, యాక్చువల్లీ మా అమ్మగారు మన యూఎస్ నుంచి వస్తూ ఇవి తీసుకొచ్చారనమాట. ఇవి అక్కడ ఎక్కువ రిటర్న్ గిఫ్ట్స్ గా ఇస్తారంట. ఇది ఏమంటారు, సెంటెడ్ క్యాండిల్స్. ఇలా ఉంటాయి అనమాట. సెంటెడ్ గా స్మెల్ చాలా బాగుంటుంది. మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటిది వెలిగించి ఏదైనా ఒక కార్నర్ లో పెట్టేస్తే రూమ్ అంతా ఫ్రెష్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. నేనైతే ఈ క్యాండిల్ ఎప్పుడు వెలిగిద్దామా అని కాకుండా ఈ క్యాండిల్ ఎప్పుడు అయిపోతుందో, ఈ బౌల్ చాలా క్యూట్ గా బాగుందని ఆలోచిస్తున్నాను. బాగానే ఉంది, యూనిక్ ఆలోచనే, కాకపోతే నేను యూజ్ చేయలేదు అనమాట. అంటే నాకు ఆ గెస్ట్లు వచ్చినప్పుడు ఆ టైంకి గుర్తుండదు, తర్వాత అయ్యో ఇలా చేయాల్సిందని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది కూడా యూనిక్ రిటర్న్ గిఫ్ట్ అనిపించింది. అంటే ఒక పెయిర్ ఆఫ్ క్యాండిల్స్ ఇస్తే వాళ్ళు కూడా టీ టైం క్యాండిల్స్ లాగా యూజ్ చేసుకుంటారు అన్నమాట. ఇంకోటి ఇది చూడటానికి బాగుంది. ఏదైనా మన పేరెంట్ అవి అవుతూ ఉంటాయి కదా, శ్రావణ మంగళవారాలు కానీ, లేకపోతే శ్రావణ శుక్రవారాలు, లేదంటే బొమ్మల కొలువులు, అలాంటి వాటికి ఇలా తయారు చేసి పెట్టుకుంటే యూనిక్ గా ఉంటుందని అనిపించింది. అందుకే దీన్ని కూడా షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ బాక్స్ లో అన్ని ఉన్నాయన్నమాట, పౌడర్, తిలకం అలాంటివన్నీ. అవి ఇందులో పెట్టేసి ఒక తాంబూలం, 2 పళ్ళు, ఒక బ్లౌజ్ పీస్ పెట్టేసి మనం ఇలా రెడీ చేసి ఉంచుకున్నాం అనుకోండి, ఆ టైంకి మనకి హడావిడి లేకుండా హ్యాపీగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేయచ్చు అనమాట. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ కాదు ఇది, నాకు యాక్చువల్లీ మా బ్రదర్ పంపించారనమాట యూఎస్ నుంచి. నాకు చాలా నచ్చింది, అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఇది యాక్చువల్లీ నేను మా వారు వాకింగ్కి వెళ్ళినప్పుడు అనుకుంటూ ఉంటాను అనమాట, ఎక్కడన్నా కొంతసేపు కూర్చున్నప్పుడు గ్రీనరీలో అక్కడ ఎవరైనా కాఫీ తెచ్చిస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాము. అయితే మా బ్రదర్ ఏంటంటే కార్లో వెళ్ళేటప్పుడు ఏదైనా కాఫీ అది క్యారీ చేయడానికి బాగుంటుందని ఇద్దరికి చిరోమగ్గాని పంపించాడు. ఇది చాలా బాగుంది. నేనైతే ఇంకా ఓపెన్ చేయలేదు. యాక్చువల్లీ కార్లో జర్నీ చేసేటప్పుడు నిజంగానే ఇందులో కాఫీ కనుక పట్టుకెళ్తే చాలా బాగుంటుంది. ఇది ఆ గిఫ్ట్. ఫ్లవర్స్ హాట్, ఫ్లవర్స్ కోల్డ్ అని రాసింది. అంటే ఇది మనం మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే హాట్ కాఫీ అన్న పట్టుకెళ్ళచ్చు, సమ్మర్ లో అయితే కోల్డ్ వాటర్ అన్న పట్టుకెళ్ళచ్చు. ఇది కూడా యూనిక్ గా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ బ్యాగ్ నాకు చాలా ఇష్టం కూడా. ఇది కూడా మనం 1-2 తెచ్చి పెట్టుకుంటే హ్యాండ్ బ్యాగ్స్ లో వేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఇది ఇలా చిన్నగా కనబడుతోంది కదా, చూడండి ఎంత అవుతుంది. ఇవాళ రేపు ప్లాస్టిక్ యూసేజ్ అందరు తగ్గించేశారు కదా, ఏ షాప్కి వెళ్ళినా క్యారీ బ్యాగ్స్ ఇవ్వట్లేదు. అలాంటప్పుడు మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఇది ఇంత బ్యాగ్ అవుతుంది. అలాగే వెయిట్ కూడా అరౌండ్ 50 kgs వరకు ఇది మోస్తుందండి. నేను ఫస్ట్ లో నమ్మలేదు, నేను ఆల్రెడీ యూజ్ చేసిన తర్వాత ఇది నమ్ముతున్నాను. ఇది అరౌండ్ 50 kgs వరకు వెయిట్ ని క్యారీ చేస్తుంది. అలాగే ఎంత చిన్నగా అయినా ఫోల్డ్ చేసి దీన్ని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకోవచ్చు. ఇలాంటి ఒక 2-3 బ్యాగ్స్ కొని ఉంచుకుంటే మనకి ఇలాగా ఫంక్షన్లు అలాంటి వాటికి వెళ్ళినప్పుడు మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. వాటిని ఎలా క్యారీ చేయాలో అర్థం కాదు. కొన్ని చోట్ల కవర్లు ఇస్తారు, కొంతమంది కవర్లు ఎందుకని చెప్పి ఇవ్వరు అనమాట. అలాంటప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్ లో ఇది ఉందనుకోండి, దీంట్లో వేసుకుని వచ్చాయి. అయినా మీకు యూనిక్ గా రిటర్న్ గిఫ్ట్స్ అనిపిస్తే నాతో షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.